అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఈ సెషన్ ముగియడంతో శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ నిరవధిక వాయిదా వేశారు. మరోవైపు ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టి డ్యామేజ్ గురైన మేడిగడ్డ బ్యారేజ్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. అనంతరం దీనిపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ ఎంతో ముఖ్యమైనదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు మేడిగడ్డ కుంగిపోయిందని, డిజైన్, నిర్మాణ లోపాలు, ఓఎండ్ఎం పర్యవేక్షణ లోపం కారణంగానే బ్యారేజీ కుంగిపోయిందని అన్నారు. 100 ఏళ్లు ఉండాల్సిన బ్యారేజీని కేవలం 3 ఏళ్లలోనే కుప్పకూలిపోయే స్థితికి తీసుకొచ్చారని ఉత్తమ్ మండిపడ్డారు. కుంగిపోయిన బ్యారేజీ పియర్ 20 కింద పై వరకు ఏర్పడిన పగుళ్లను ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి వివరించారు. ఇది మేడిగడ్డ బ్యారేజ్ పై ఆ రోడ్డు ఏ విధంగా కుంగిపోయిందో ఈ విజువల్లో చూడొచ్చు. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఫోటోగ్రాఫ్, ఒకటి సైడ్ నుంచి తీసుకున్న ఫోటోగ్రాఫ్. మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక పియర్ లో తీసుకున్న ఒక 3-4 కింద తీసుకున్న ఫోటోగ్రాఫ్ జాగ్రత్తగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. 100 ఏళ్లు ఉండాల్సిన ఈ బ్యారేజ్ 3 ఏళ్లలో ఎట్లా కుప్పకూలిపోతుందో దయచేసి గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఇరిగేషన్ పై దీర్ఘకాలిక చర్చలో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గాని, ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఈరోజు ఈ బ్యారేజ్ దాన్ని ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, లబ్ధి పొందాలని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి గారు ధోరణి అయితే ఎట్లుందంటే, ఆయన ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు, కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటే ఆయన చేసిన మంచి పనులు ఏవి ప్రజలు గుర్తుంచుకోకుండా చేస్తా అనేటువంటి ఒక దాంతో ఆయన డిసైడ్ అయి ఉన్నాడు. హరీష్ రావు గారు స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. ఇది హైలీ ఇర్రెస్పాన్సిబుల్. మీ కరప్షన్ వల్ల, మీ దోపిడీ వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయి ఇక మీదికెళ్ళి మీ ఎదురుదాడి చేయడమా? సిగ్గుపడాలి, క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి. ఇంజనీరింగ్ అధికారులు చెప్పడం వల్లే రీడిజైన్ చేశామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూగర్భ జలాలు పెరిగి వీఆర్ఎస్ హయాంలోనే వలసలు తగ్గాయని ఆయన తెలిపారు. అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని కవులు, కళాకారులు గొంతెత్తి పాడారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిసారి అబద్దాలే చెబుతున్నారు. గోబెల్స్ అవార్డు ఉత్తమ్కే ఇవ్వాలని హరీష్ రావు మండిపడ్డారు. ఇంత స్పష్టంగా ఇట్లా చేయకూడదు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఒక అసెంబ్లీలో పెట్టేప్పుడు మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితం అయింది. అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను. అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు. ఇక్కడ దీని గురించి అధ్యక్ష 5 మే నాడు జీవో వస్తే 12 మే అంటే కరెక్ట్ వారం లోపలనే 12 మే 2020 నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి KRMBకి మేము కంప్లైంట్ చేశాం. ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభకు వారికి పంపిస్తా అధ్యక్ష. కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనేటువంటి ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు కాళేశ్వరం నిట్ట నిలువున చీలిపోయిందని ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మేడిగడ్డ కాదు అన్నారు, సొందిళ్ల ప్రాజెక్టులు కూడా పోతది అని NDSA చెప్పిందని తెలిపారు. జ్యోతిష్యం కాదు, నిపుణులు చెప్పిన మాట అని మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. 10 సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఆ రెండింటినీ బేరీజ్ వేస్తూ పూర్తిగా నెలలో పోసినటువంటి విధంగా నిధులన్నీ అయిపోయినటువంటి దృష్టాంతాలను చాలా స్పష్టంగా చక్కగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మనకు ప్రజెంటేషన్ చూపించి 94,000 కోట్లు పైబడి మీరు ఖర్చు పెట్టి మొత్తం అది కుంగిపోతూ ఉంటే దేశమంతా చూస్తూ ఉంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి చూసి మొత్తం అంతా విశ్లేషణ చెప్పారు. అయినా ఇంకా సమర్థించుకోవడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తున్నామండి. అసెంబ్లీలో ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారుపై అసత్య ఆరోపణలు చేసిందని హరీష్ రావు ఆరోపించారు. గత ప్రభుత్వంపై బురద చల్లేందుకే ఈ నివేదిక తీసుకొచ్చారని చెప్పారు. యాక్చువల్గా నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు కడితే CWC సూచనల మేరకు నీళ్లున్న చోటికి మార్చి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేశాం అని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.
గత ప్రభుత్వం తప్పులు అంగీకరించి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారు చేసిన తప్పులను అంగీకరించినట్లయితే తెలంగాణ సమాజంలో వారు చులకన కాకుండా ఉండేవారని అన్నారు. గులాబీ నేతలు తప్పులను అంగీకరించకుండా అసెంబ్లీలో ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారని ప్రశ్నించారు. 10 సంవత్సరాల దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కున బలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడేంది అధ్యక్ష? ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి? ఈ నివేదికను కాదంటాడా? ఈ నివేదిక వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా? లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు హరీష్ రావుకి కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రోజు నేను చెప్తాను, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 99% కంప్లీట్ అయిపోయి ఈరోజు గౌరవల్లి రిజర్వాయర్కి సంబంధించి కానీ ఈరోజు మా లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడే ఆ ప్రాజెక్ట్ కానీ మా దగ్గర ఉన్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించిండ్రు, ఎవరు ఈ బాధ్యతను వహించాలి? మేము కూడా ఒక కాంక్షతో ఒక రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప ఈరోజు వాస్తవిక విషయాలను గౌరవ మంత్రి గారు, మాజీ మంత్రి గారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియజేసే ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను. ప్రాజెక్టులను తొందరగా కట్టాలన్న ఆతృత తప్ప వాటి నాణ్యత గురించి కేసీఆర్ పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ కూలిపోయిందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. వారి ఆతృత, ఈ మినిట్స్ లో కనిపిస్తున్న ఆతృత, వారి కంగారు, ఎంత తొందరగా కట్టాలి, ఎంత తొందరగా కట్టి ఆతృతే తప్ప ఈ ప్రాజెక్టు సస్టైనబిలిటీ ఎంతుంటది అనేది డెఫినెట్ గా మిస్ అయ్యారన్నది ఈ సభ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను. అంటే మీరు అధికారంలో ఉన్న 45 రోజులకు ముందే కూలిపోయింది మేడిగడ్డ ప్రాజెక్టు. 45 రోజులకు ముందు కూలిపోయిన తర్వాత ఈ 45 రోజుల్లో ఎన్ని క్యూసెక్స్, ఎన్ని టీఎంసీల వాటర్ని పంపు చేసి మీరు ఇరిగేషన్ కోసం రిజర్వాయర్లో నింపారు అనేది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు. మొత్తానికి ఇరిగేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలతో అధికార విపక్షాల మధ్య అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగాయి.